హలో వ్యూవర్స్, కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్స్ చెప్పబడను. I am Ramanamurthy Palla. Now I would like to teach 7th class 5th lesson Europe, ఐరోపా ఖండం పార్ట్ 2. ఇందులో లెసన్ కంటిన్యూషన్ ఏంటంటే పెనిన్సులాస్, ఐలాండ్స్ అండ్ బేస్. పెనిన్సులాస్ అంటే ద్వీపకల్పం, ఐలాండ్స్ అంటే ద్వీపాలు, అండ్ బేస్ అంటే అఖాతాలు. ఓకే, ద్వీపకల్పం, ద్వీపాలు, అఖాతాలు. ఓకే, యూ కెన్ సీ ఆన్ ద మ్యాప్ దట్ ద సీ కోస్ట్ ఆఫ్ యూరప్ ఈజ్ వెరీ జాగ్డ్. అంటే పటంలో యూరప్ సముద్ర తీరాన్ని చూసినట్లయితే తీరమంతా ఒకే తీరుగా లేదని తెలుస్తుంది. ఇన్ సెవరల్ ప్లేసెస్ it appears that the sea has cut deep into the land, as in the case of the Baltic Sea. చాలా ప్రాంతాలలో బాల్టిక్ సముద్రం మాదిరిగా సముద్ర తీరం భూభాగంలోకి చొచ్చుకొని వచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఎల్స్వేర్ అంటే మరికొన్ని చోట్ల it would appear that a part of the land has stretched far into the sea, as in the case of Italy. మరికొన్ని చోట్ల ఇటలీలో మాదిరి భూభాగము సముద్రంలోకి విస్తరించినట్లు ఉంటుంది. ఓకే, ఇటలీ ఈజ్ సరౌండెడ్ ఆన్ 3 sides బై ద సీ. ఇటలీకి 3 వైపులా సముద్రం ఆవరించి ఉంది. ఓకే, ల్యాండ్ మాసెస్ దట్ ఆర్ సరౌండెడ్ బై ద సీ ఆన్ 3 sides అండ్ కనెక్టెడ్ టు ద మెయిన్ల్యాండ్ ఆన్ ద 4th side ఆర్ కాల్డ్ పెనిన్సులాస్. అంటే 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగము ఉంటే దాన్ని ద్వీపకల్పము అంటారు. మీన్స్ పెనిన్సులాస్. ఓకే, నార్వే అండ్ స్వీడన్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఏ పెనిన్సులా. నార్వే, స్వీడన్ కూడా పెనిన్సులాలో భాగమే, అంటే ద్వీపకల్పంలో భాగమే. దిస్ పెనిన్సులా ఈజ్ కాల్డ్ ద స్కాండినేవియన్ పెనిన్సులా. ఈ ద్వీపకల్పాన్ని స్కాండినేవియా ద్వీపకల్పం అంటారు. ఓకే, ది సీ సరౌండ్స్ సమ్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ నాట్ జస్ట్ ఆన్ 3 sides బట్ ఆన్ ఆల్ 4 sides. దీస్ ఆర్ ఐలాండ్ కంట్రీస్. గ్రేట్ బ్రిటన్ ఈజ్ వన్ సచ్ ఐలాండ్ కంట్రీ. ఓకే, యూరప్ పటంలో కొన్ని దేశాలు 3 వైపులా నీరు కల దేశాలే కాకుండా 4 వైపులా నీరుండి ఒకవైపు కూడా భూభాగం లేని ద్వీప దేశాలు ఉన్నాయి, అంటే ఐలాండ్స్. 4 sides వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు కదా, అటువంటి దేశాలు ఉన్నాయి. గ్రేట్ బ్రిటన్ ఈజ్ వన్ సచ్ ఐలాండ్ కంట్రీ. అందులో గ్రేట్ బ్రిటన్ కూడా ఒకటి. సిన్స్ ఎన్సైంట్ టైమ్స్ ది సీ హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దీస్ ఐలాండ్స్ అండ్ పెనిన్సులాస్. ప్రాచీన కాలం నుండి సముద్రాలు, ద్వీపకల్పాలు, ద్వీపాలు ప్రజల జీవన విధానాన్ని చాలా ప్రభావితం చేశాయి. సెంట్రల్ అండ్ సదర్న్ యూరప్ ఈజ్ లార్జ్లీ మౌంటేనియస్ అండ్ ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఓవర్ దెమ్ ఈజ్ బోత్ డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్. మధ్య దక్షిణ యూరప్లో ఎక్కువ భాగం, సెంట్రల్ అండ్ సదరన్ యూరప్ ఎక్కువ భాగం మౌంటేనియస్ అంటే పర్వత ప్రాంతం అవడం వల్ల
పర్వత ప్రాంతం అవడం వల్ల రవాణా అంటే ట్రాన్స్పోర్ట్ చాలా సాధ్యమే కాకుండా ఖర్చుతో కూడుకున్నది. వెరీ డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఖర్చుతో కూడుకున్నది. సో ఇన్ కంపారిజన్ అంటే దీనితో పోలిస్తే సీ ట్రాన్స్పోర్ట్ అంటే సముద్ర ప్రయాణము లేదా రవాణా ఈజ్ ఈజీ అండ్ లెస్ ఎక్స్పెన్సివ్. దీనితో పోలిస్తే సముద్ర ప్రయాణము లేదా రవాణా సులభతరము మరియు రవాణా ఖర్చు కూడా తక్కువ. ఓకే, దిస్ ఈజ్ ద రీజన్ వై యూరోపియన్స్ హ్యావ్ బీన్ extensively using sea routes since ancient times. అందుకే ప్రాచీన కాలం నుండి ఐరోపా వారు సీ రూట్స్ అంటే సముద్ర మార్గాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. ది ప్రెజెన్స్ ఆఫ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ బేస్ అండ్ గల్ఫ్స్ హ్యాస్ ఆల్సో ఫెసిలిటేటెడ్ ది యూజ్ ఆఫ్ సీ రూట్స్. పెద్ద సంఖ్యలో ఉన్న లోతైన అఖాతాలు బేస్, భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన సముద్రాలు గల్ఫ్స్ సముద్ర రవాణాకు అవకాశం కల్పిస్తున్నాయి. ఓకే, బేస్ అండ్ గల్ఫ్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద సీ ఎన్క్లోజ్డ్ బై ల్యాండ్ ఆన్ 3 sides. అఖాతాలు మరియు గల్ఫ్స్ అనేవి సముద్రంలోని సముద్రంలో భాగం అన్నమాట. అవి భూమి వైపు చొచ్చుకొని వస్తాయి. అటువంటప్పుడు వాటికి 3 వైపులా భూభాగం అనేది ఉంటుంది. ఒకవైపు మాత్రమే సముద్రం ఉంటుంది. దీన్నే మనము అఖాతాలు గల్ఫ్స్ అంటాము. అయితే ఈ అఖాతాలు గల్ఫ్స్ ఏర్పడిన దగ్గర ద్వీపకల్పం అనేది ఏర్పడుతుంది. ద్వీపకల్పానికి 3 వైపులా నీరు, ఒకవైపు భూభాగం ఉంటుంది. అది అఖాతాలకి గల్ఫ్స్కి 3 వైపులా భూభాగం, ఒకవైపు నీరు మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది గమనించండి. ఓకే, ఇన్ ఎ బే ది ల్యాండ్ కర్వ్స్ ఇన్వార్డ్స్ అండ్ ది మౌత్ ఆఫ్ ద బే ఈజ్ యూజువలీ వైడ్ యాజ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. అఖాతాల ముఖద్వారం వద్ద సాధారణంగా వెడల్పుగా ఉంటుంది, బంగాళాఖాతంలో మాదిరిగా ఉంటాయి. ఓకే, మౌత్ ఆఫ్ ద బే అంటే ముఖద్వారం వద్ద వెడల్పుగా ఉంటుంది. ఏ గల్ఫ్ ఈజ్ ఏ నేరో ఇన్లెట్ ఆఫ్ ద సీ అండ్ హ్యాజ్ ఏ నేరో మౌత్. గల్ఫ్ ముఖద్వారము చాలా ఇరుకుగా ఉంటుంది. ఓకే, ఈ గల్ఫ్ ముఖద్వారం అనేది నేరో చాలా ఇరుకుగా ఉంటుంది. ది ఎంటైర్ బాల్టిక్ సీ యాజ్ యూ కెన్ సీ ఇన్ ద మ్యాప్ ఈజ్ ఎ లార్జ్ గల్ఫ్. బాల్టిక్ సముద్రాన్ని పటములో చూసినట్టయితే అది పెద్ద గల్ఫ్ ప్రాంతంగా గుర్తించవచ్చు. సిన్స్ ది బేస్ అండ్ గల్ఫ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద స్టార్మ్స్ ఆఫ్ ద హై సీస్, దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ బిల్డింగ్ హార్బర్స్ వేర్ షిప్స్ కెన్ బి సేఫ్లీ యాంకర్డ్ అండ్ కార్గో లోడెడ్ ఆర్ అన్లోడెడ్. అఖాతాలు గల్ఫ్ ప్రాంతాలు ఉండటం వల్ల సముద్రపు తుఫానుల నుండి నౌకాశ్రయాలకు రక్షణ లభిస్తుంది. ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద స్టార్మ్స్. సరుకులను ఎత్తడానికి, దించడానికి, ఓడలను ఒకచోట నిలపడానికి ఇవి ఎంతో పడుతున్నాయి. ఓకే, డీప్ గల్ఫ్స్ ఆర్ బేస్ ఆర్ ప్రిఫర్డ్ ఫర్ బిల్డింగ్ హార్బర్స్ యాజ్ లార్జ్ షిప్స్ కెన్ బి యాంకర్డ్ ఇన్ దెమ్
అంటే నౌకాశ్రయాలను నిర్మించటానికి లోతైన సముద్రపు అంతర్భూభాగాలకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం వలన వాటిలో పెద్ద ఓడలు లంగరు వేయవచ్చు, అంటే నిలపవచ్చు అన్నమాట. సముద్రపు ఒడ్డు కొంచెం తక్కువగా ఉన్న దగ్గర అయితే ఓడలు నిలవలేము. అదే సముద్రపు లోతు ఎక్కువగా ఉన్న చోట ఓడలని నిలపవచ్చు. ఉదాహరణకి విశాఖపట్నంలో డాల్ఫినోస్ కొండలు సముద్రంలోకి ఉన్నాయన్నమాట. అక్కడ కొద్దిగా లోతుగా ఉండడం వలన హార్బర్ కట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ పెద్ద పెద్ద ఓడలు వచ్చి నిలబడతాయి. కాబట్టి అక్కడ సరుకుల రవాణా అనేది చాలా సులభతరంగా ఉంటుంది. ఓకే. షిప్స్ నీడ్ డీప్ వాటర్స్ సో దట్ దేర్ బాటమ్స్ డు నాట్ టచ్ ద సీ ఫ్లోర్. ఓడలకు లోతైన జలాలు అవసరం కాబట్టి వాటి అడుగు భాగం సముద్రపు అడుగు భాగాన్ని తాకదు. ఓకే. నెక్స్ట్ క్లైమేట్, శీతోష్ణ స్థితి. యూరప్లో క్లైమేట్ ఎలా ఉంటుందంటే, యూరప్ హ్యాజ్ ఏ కూలర్ క్లైమేట్ దాన్ అవర్స్. యూరప్ శీతోష్ణ స్థితి మన దేశానికంటే చల్లగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఇట్స్ కంట్రీస్ ఎక్స్పీరియన్స్ స్నోఫాల్ ఇన్ వింటర్. అనేక యూరప్ దేశాలలో మోస్ట్ ఆఫ్ ఇట్స్ కంట్రీస్ చలికాలంలో మంచు కురుస్తుంది. దేర్ సమ్మర్స్ టూ ఆర్ నాట్ యాజ్ వార్మ్ యాజ్ అవర్స్. అక్కడి వేసవి ప్రాంతాల్లో మన దగ్గర వేసవిలో ఉన్నంత వేడి కూడా ఉండదు. డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వెటార్. యూరప్ ఖండము భూమధ్య రేఖ నుంచి దూరం ఎంత ఉందంటే, ది రీజన్స్ నియర్ ద ఈక్వెటార్ రిమైన్ వార్మ్ ఆల్ అరౌండ్ ద ఇయర్ అండ్ యాజ్ వీ మూవ్ నార్త్వర్డ్స్ ఆర్ సౌత్వర్డ్స్ అవే ఫ్రమ్ ద ఈక్వెటార్ ఇట్ గెట్స్ కూలర్ అండ్ కూలర్. భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాలు ఏడాది పొడవునా వెచ్చగా ఉంటాయి. ఓకే. మరియు భూమధ్య రేఖ ప్రాంతము నుండి మనము ఉత్తరము వైపు కానీ దక్షిణము వైపు కానీ దూరంగా వెళ్ళే కొద్దీ ఆ ప్రాంతాలు సంవత్సరం అంతా చల్లగా ఉంటాయి. ఓకే. ఇండీడ్ ది పోలార్ రీజన్స్ ఆర్ కవర్డ్ విత్ ఐస్ ఆల్ రౌండ్ ద ఇయర్. వాస్తవంగా పోలార్ రీజన్స్ అంటే ధ్రువాల దగ్గర సంవత్సరం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఓకే. ది అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ మహాసముద్రము. బిసైడ్స్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వెటార్, ది క్లైమేట్ ఆఫ్ యూరప్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అనదర్ ఫ్యాక్టర్, ది అట్లాంటిక్ ఓషన్ అండ్ ది విండ్స్ బ్లోయింగ్ ఫ్రమ్ ఇట్. భూమధ్య రేఖ నుండి దూరము మాత్రమే కాకుండా ఇతర కారకాలు యూరప్ను ప్రభావితం చేస్తున్నాయి. ఓకే. అట్లాంటిక్ మహాసముద్రము మరియు దాని నుండి వీచే పవనాలు, ది అట్లాంటిక్ ఓషన్ అండ్ ది విండ్స్ ఐరోపా శీతోష్ణ స్థితి పైన ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఓకే. ది ఇంపాక్ట్ ఈజ్ ఫెల్ట్ మోర్ బై ద రీజన్స్ అలాంగ్ ద అట్లాంటిక్ ఓషన్ దెన్ ద వన్స్ విచ్ ఆర్ ఫార్ ఇన్లాండ్. లోపల వైపు ఉన్న భూభాగాల కంటే అట్లాంటిక్ మహాసముద్రం తీరం వెంబడి గల ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. In the winters, it is quite cold in Western Europe, but it is even colder in Eastern Europe. అంటే శీతాకాలంలో పశ్చిమ యూరప్లో
చాలా చల్లగాను, తూర్పు యూరోప్‌లో మరింత చల్లగాను ఉంటుంది. ఓకే. Thus countries like Poland and Russia have severe winters. అంటే అందుకనే పోలాండ్‌లోను మరియు రష్యాలోను తీవ్రమైన చల్లదనం ఉంటుంది. వైల్ ఫ్రాన్స్ అండ్ గ్రేట్ బ్రిటన్ ఆర్ కంపారిటివ్‌లీ వార్మర్. అంటే అయితే ఫ్రాన్స్‌లోను మరియు గ్రేట్ బ్రిటన్‌లోను వెచ్చదనం ఉంటుంది. ఓకే. రష్యన్ వింటర్స్ ఆర్ సో కోల్డ్ దట్ ద రివర్స్ అండ్ ఈవెన్ ద నియర్ బై సీస్ ఫ్రీజ్. వాటికంటే రష్యాలో శీతాకాలంలో చాలా చల్లగా ఉండి నదులు సమీపంలోని సముద్రాలు గడ్డకడతాయి. హౌఎవర్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ ఇన్ ద కంట్రీస్ ఆఫ్ వెస్ట్రన్ యూరప్ అలాంగ్ ద సీ కోస్ట్. ఏది ఏమైనప్పటికీ పశ్చిమ యూరప్లోని సముద్ర తీర ప్రాంతాలకు అటువంటి పరిస్థితి లేదు. యు వుడ్ హ్యావ్ గెస్డ్ దట్ దిస్ డిఫరెన్స్ మస్ట్ బి బికాస్ ఆఫ్ ది నియర్నెస్ ఆఫ్ వెస్ట్రన్ యూరప్ టు ద అట్లాంటిక్ ఓషన్. పశ్చిమ యూరప్ అట్లాంటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉన్నందువల్ల అక్కడి పరిస్థితి మీరు అంచనా వేసి ఉంటారు. లెట్ us see exactly how this ocean affects the climate of Europe. ఈ మహాసముద్రం యూరప్ శీతోష్ణ స్థితిని ఎలా ప్రభావితం చేసిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు కళ్యాణ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.